గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే సెక్షన్ 22A అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ నిషేధిత జాబితా నుంచి విడుదల చేసి రిలీజ్ చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియకు అనుమతిస్తూ ఒక జీవో అయితే జారీ చేసింది. తాజాగా జీవో నెంబర్ అది 297 అయితే దీని మీదే ఇప్పుడు ఒక రకంగా ఇది కొన్ని చోట్ల ఎందుకంటే తరతరాలుగా వస్తున్న భూములు వాటికి పత్రాలు లేకపోయినా ఆ భూమి వాళ్ళదే అనుకుంటే వాటికి రిజిస్ట్రేషన్ చేయించవచ్చు ఇప్పుడు అనుమతిస్తూ అనేది. అయితే ఇప్పుడు తాజాగా ఈ జీవో ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్తో ఈ భూమి నాది అని చెప్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసే అధికారం అనుమతి ప్రభుత్వం ఇచ్చింది అనేది. ఇది ఎంతవరకు సక్రమం, ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా పాత భూములకు సంబంధించి ఈ భూమి ఎవరైనా డిక్లరేషన్ ఇస్తే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఇప్పుడు అది చేసేయడం అనేది రియల్టర్లకు రియల్ ఎస్టేట్కి ఇది ఒక వరంగా మారబోతోంది, కాసులు కురిపిస్తోంది అనేది ఒక వెర్షన్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది గతంలో 1-2 సార్లు మనం సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇలాగా ఇంతకుముందు బీఆర్ వాళ్ళు ముందు నుంచి ఎప్పటి నుంచో తరతరాల భూములు ఉండేవి, అవి ఇప్పుడు అసైన్డ్ కానీ రకరకాల అంటే వాటికి డాక్యుమెంట్స్ ఏమి ఉండవు, అలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు అది రిలీజ్ చేసి ఈ 22A భూముల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతోంది గత కొద్ది రోజులుగా. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాసులు కురిపిస్తోంది, ఒక వరంగా మారింది అనేది ఒక వెర్షన్. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ రియాలిటీ చూడాలి, ప్రాక్టికాలిటీ చూడాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఎంత మేర బాధ్యతగా చేస్తారు అన్నటువంటిది. రాష్ట్రంలో ఇప్పుడు జిల్లా పరిషత్ భూములు, పంచాయతీ భూములు, మున్సిపాలిటీ భూములు, కార్పొరేషన్ భూములు, ఇట్లాంటి భూములలో ఎప్పుడో ముందు చిన్న పాకేసుకుని ఆ పైన రేకులు షెడ్ వేసుకుని ఆ పైన చిన్నపాటి ఇల్లు కట్టేసుకుని ఉండేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాటికి అట్లా ఆక్రమించుకున్న భూములకి అప్పట్లో ఎవరన్నా అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి వాళ్ళకి కరెంట్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు దిగొచ్చి కరెంట్ ఇచ్చాయి, రోడ్లు వేయాలంటే రోడ్లు వేసి, మంచినీళ్ళు ఇవ్వాలంటే మంచినీళ్ళు ఇచ్చాయి. అలా ఇచ్చిన దానికి పన్నులు కట్టించుకుంటారు. కరెంట్ డబ్బులు కట్టించుకుంటారు, మీటర్కి పన్నులు కట్టించుకుంటారు. అవి ఎప్పుడైతే పన్ను ఇవి కట్టించుకుంటున్నావో అది వాస్తవంగా నీ పేరు మీదనే ఉన్నట్టు భూమి. తర్వాత ఎప్పుడో ప్రభుత్వాలకు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తారు, మేము ఇప్పటి నుంచి ఉంటున్నామండి అన్నటువంటి. కొందరు న్యాయమూర్తులు అవి ప్రభుత్వ భూమే కరెక్టే, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పన్ను కట్టించుకున్నావు కాబట్టి వాళ్ళకే రెగ్యులరైజ్ చెయ్యి, ఎంతో కొంత మినిమం తీసుకున్న తీర్పులు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఖాళీ చేయించేసేయని చెప్పిన రోజులు ఉన్నాయి. జడ్జి గారిని బట్టి ఆ వ్యవస్థలు నడిచినవి ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో అట్లా ఉన్నాయి. సమస్య ఏంటంటే మొదట ఊరు చివరన ఇట్లా కట్టినప్పుడు ఎవడు పట్టించుకోడు. ఊర్ల చివరిన పల్లెల్లో ఎప్పుడు కూడా ఊరు చివరిలో ఉన్నటువంటి పోరంబోకు భూముల్లోనే కడతారు. అట్లాగా తర్వాత ఏమైపోతుందంటే ఊరు ఎక్స్పాండ్ అవుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళాక వీళ్ళకి ఊరికి మధ్యన సంబంధాలు పెరుగుతాయి కదా, ఆ పక్కన ఇల్లు వచ్చేస్తాయి. ఫైనల్గా ఊరంతా డెవలప్ అయ్యాక ఇది కాస్ట్లీ ఏరియా అవుతుంది. ఇది కూడా ఇప్పుడు మీకు హైదరాబాదులో పి జనార్దన్ రెడ్డికి ఎందుకు పేరు? ఆ అమ్మవారి గుడి ఉంది కదా, పెద్దమ్మ గుడి, ఆ ఏరియా ఏంటి అట్లా తీసుకున్నదేగా భూమి. జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో ఉన్న బస్తీలన్నీ ఆ రోజున పీజీఆర్ పోరాటాలతో వచ్చినాయి. వాళ్ళకి పట్టాలు ఇప్పించాడు, మంచినీళ్లు, రోడ్లు, కాలువలు అన్నీ. పీజీఆర్ చనిపోయిన రోజున రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటారు, లేదా అంతమంది వచ్చి ఉంటారు. హైదరాబాద్ లాంటి చోట్ల చనిపోయినప్పుడు రావడం అంటే ఆషామాషి కాదు. ఎందుకని? పీజీఆర్ ఏమన్నా రాష్ట్ర స్థాయి నాయకుడిగా అందరికీ పరిచయమా? కాదు. ఒక్క హైదరాబాదులో ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అక్కడ బ్రతికే పేదవాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇవాళ అట్లాంటి ఒక ఛాన్స్ ప్రభుత్వం ఇద్దాం అనుకుంటుంది. జగన్ ఆల్రెడీ ఇచ్చాడు. అది 22A కిందన జగన్ టైంలో ఏడాది ముందు నిర్ణయం తీసుకున్నాడు. ఆర్డర్లు రావడానికి 4-5 నెలలు పట్టింది. ఏది ఎలక్షన్స్కి ముందు అన్నమాట. అప్పుడు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పైబడి ఇల్లు వాడుకుంటున్నటువంటి, అంటే ఇల్లు కట్టేసుకుని ఉన్నటువంటి వాళ్ళు, పన్ను ఇట్లా కడుతున్నటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల పైబడి పొలం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే ఆ భూమి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసేయడం అన్నటువంటిది. దాని మీద వీళ్ళు రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు. అది వైసీపీ వాళ్ళు లాగేసుకుంటారు, వైసీపీ వాళ్ళు కొనేసుకుంటారు అన్నటువంటిది రచ్చ చేశారు. దానికి నెగిటివ్గా ప్రచారం చేశారు. ఈ ప్రచారం వాళ్ళకి సమాధానం చెప్పే పనిలో పడిపోయి
రిజిస్ట్రేషన్లు చేయించే సీరియస్ వర్క్ వీళ్ళు పెట్టలా. వాలంటీర్ల ద్వారా ఇళ్ళన్ని రిజిస్ట్రేషన్ వెంటనే చేయించేసి ఉంటే వాలంటీర్తో పాటు వైసీపీ కార్యకర్తను పెట్టి వాళ్ళందరూ ఆ కుటుంబాల వీళ్ళ దేవుళ్ళుగా చూసేవాళ్ళు. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలా ఆ విషయంలో. ఆ ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్ల ఒక 10% 15% మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తెలిసినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఈలోపు ఎన్నికల కోడ్ చెప్పి రిజిస్ట్రేషన్ని బ్లాక్ చేసింది ఎన్నికల సంఘం. వీళ్ళు రాగానే ఈ విషయాన్ని మన పెట్టుబడిదారులకి అక్రమ సంబంధాలకి పుట్టిన విషపుత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు ఇంకేముంది విజయసాయిరెడ్డి తినేశాడు, లేకపోతే ఇంకొకటి తినేశాడు అని తప్పుడు కథనాలు ఒక 6 నెలల పాటు రాశారు వాటి మీద. దాని మీద సిట్ వేశారు. సిట్ వేసి ఎంక్వైరీ చేశారు. ఏముంది, ఏం పట్టుబడింది? ఎక్కడో ఎవరిదో ఇట్లా రిజిస్ట్రేషన్ చేసే ముందు వాళ్ళతో మాట్లాడుకుని భూములు కొనుక్కున్నారు, తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు అన్నారు. మేబీ అవ్వచ్చు, నువ్వు అమరావతిలో తీసుకోలేదు అట్లాగా. బేసిక్గా వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడే హక్కు అదే కదా రిజిస్ట్రేషన్ అంటే. దాని మీద విషం చిమ్మి మొత్తాన్ని మళ్ళీ బ్యాన్ పెట్టించారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దశల వారీగా రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. దశల వారీగా మొన్న కొన్ని రకాల ఇళ్ళకి, ఇప్పుడు కొన్ని రకాల ఇళ్ళకి. జగన్ అందరికీ చేసిన దాన్ని ముక్కలుగా నరికి వీళ్ళు చేస్తా దీన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. జగన్ చేస్తున్నప్పుడు విష ప్రచారం చేశారు, వీళ్ళు చేస్తుంటే అద్భుతం అమృతం అని ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. జగన్ టైంలో ఇచ్చిన ఉత్తర్వులు వీళ్ళు అమలు చేస్తూ పేరు జగన్కేమో జగన్ చేసినప్పుడు విషయం చెప్పారు, ఇప్పుడేమో అద్భుతం అని చెప్తున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ జరుగుతుంది. కానీ విధానంలో ఏమన్నా లోపం కనిపిస్తుందా నిజంగా? అంటే సెల్ఫ్ డిక్లరేషన్ తో ఎవరైనా ఈ భూమి నాదే అని మా తాతల నుంచి వస్తుంది, మేము ఇందులో వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పి రాసి ఇచ్చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు అది కూడా అక్కర్లేదండి. అక్కడ నీ కరెంటు బిల్లు, అక్కడ నీ ఇంటి పన్ను, నీ స్థలం పన్ను ఉన్నాక ఇంకా నీకు డిక్లరేషన్ ఏంది? నాకు అర్థం కాల. అదో అనవసరం తలనొప్పి కాకపోతే కొత్తగా ఎందుకు అది? వాడికి అది ఉంటేనే కదా నువ్వు అమ్ముతోంది. దీనివల్ల మోసం జరుగుతుంది. ఎట్లా అంటే ఇంతవరకు పన్ను కట్టని, అంటే ఇప్పుడు కనిపెడతారు ఆ ఏరియాలో ఉన్న రికార్డుల్లో లేని ప్రభుత్వ భూములు. కర్ణములను అడిగినా, మున్సబులను అడిగినా, అప్పట్లో కర్ణములు మున్సబులు, ఇప్పుడు విఆర్ఓల్ని విఏఓల్ని అడిగితే చెప్పేస్తారు ఏ ఊళ్ళో ఏది గ్రామ కంఠమని. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అవసరమైతే ఇప్పుడు 2-3 ఏళ్ళ డబ్బులు కడతారంటే కట్టేస్తారు. కట్టేసి సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టుకుని తెలుగుదేశం నాయకులు తీసుకోవడానికి పనికొస్తుంది. ఎవడు ఏ పార్టీ జనసేన ఉంటే జనసేన వాళ్ళు వీళ్ళు తీసుకోవడానికి పనికొస్తాయి. వాళ్ళతో తద్వారా అధికారులకి కాస్త డబ్బులు వస్తాయి. అంటే ఇప్పటిదాకా పెట్టిన పర్పస్ ఏంటంటే 10-20 ఏళ్ల నుంచి ఉండి ఇప్పుడు నా ఇంటి పక్కన స్థలం రిజిస్ట్రేషన్ లేని పట్టా స్థలం, నేను ఇక్కడ ఉన్నా, నాది 50 లక్షలు పలికితే వాళ్ళది 20 లక్షలే పలుకుతుంది. 2 పక్క పక్కనే ఉంటాయి. ఎందుకని? రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల. అది ఇప్పుడు 30 పలకచ్చు, ఇప్పుడు అనుకోండి మళ్ళీ సమానం అవుతుంది. ఇక్కడ ఈ స్టేజీకి అతను రావడానికి ఒక చక్కటి అవకాశమే ఇది, ఈ పద్ధతి. ఆ ఉద్దేశంతో ఇవ్వడంలో తప్పులేదు. జగన్ ఇద్దామనుకున్నా తప్పులేదు, ఇటు వీళ్ళు ఇద్దామనుకున్నా తప్పులేదు. కానీ ఇందులో కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని మిస్ చేస్తున్న డ్రామాలు ఉన్నాయి. దేవాదాయ భూమిలో రెగ్యులరైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. దేవాదాయ శాఖకి సంబంధించి, అంటే గుడికి మనం విరాళంగా ఇచ్చాం, ఆ విరాళంగా ఇచ్చినటువంటిది పొలాన్ని ఎవరైనా సేద్యం చేసుకోవడానికి ఇస్తుంది దేవాదాయ శాఖ. వాళ్ళు దశాబ్దాలుగా సేద్యం చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు లేదు ప్రభుత్వాలకి. ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ రద్దు అవుతుంది. ఎందుకు అంటే దేవాదాయ శాఖ భూమి మీద హక్కు ప్రభుత్వాలకి లేదు, అది ఆ శాఖ కిందనే ఉండాలి. దాని మీద చేసే రిజిస్ట్రేషన్ చెలవని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది గతంలో. ఇప్పుడు అలాంటి భూమి అక్కడ వాటిట్లో ఇల్లు కట్టేసుకుంటారు కొన్ని చోట్ల. ఆ కట్టుకున్న ఇళ్ళకు కూడా ఈ పన్నులు ఇవన్నీ కట్టేస్తారు. పన్నులు, మంచినీళ్ళ పన్ను, కరెంట్, ఇవి ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, ఇవన్నీ కూడా కట్టేస్తారు. కానీ వాళ్ళకి అవి ఎప్పటికీ పర్మనెంట్ కాకూడదు. ఒకవేళ అలా చెయ్యాలనుకుంటే ఎన్ని ఎకరాల భూమి లేదా ఎన్ని గజాల భూమిని రెగ్యులరైజ్ చేస్తారో అంత భూమికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం ఆ గుడి
ఖాతాలో వెయ్యాలి, ఆహా, ఓకే. లేదా వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసేస్తాడా వాళ్ళ ఇష్టం. చేసి వేసి అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు అది ప్రభుత్వం తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలి. ఎంత కష్టం ఎవడు పడ్డాం అక్కడ. ఇప్పుడు రాష్ట్రంలో ఈ 22A కింద వాటిట్లలో దాదాపుగా 30% భూములు దేవాలయాల భూములు, కబ్జాలు చేసిన హిందువులే. ఇల్లు కట్టుకున్నారా, పొలం దున్నుకుంటున్నారా, వ్యాపారం చేసుకుంటున్నారా, ఇవన్నీ ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసిన వాళ్ళు ముస్లింలు, క్రైస్తవులు కాదు, హిందువులే. అవి రెగ్యులరైజ్ ఇప్పుడు చేసినా సరే. ఇందులో దేవాదాయ శాఖ భూములతో పాటు వక్ఫ్ భూములు కూడా ఉంటాయంట 22A లో. అదే చెప్పేది, అవి చెయ్యడానికి వీల్లేదు. చేస్తే క్రైమ్ అనే కంటే కూడా ఈవెన్ ఫ్యూచర్ లో అవి మళ్ళీ రద్దు అవుతాయి. అంటే ఇవి అసైన్డ్ భూములు కూడా ఉంటాయి కదా సార్ దీంట్లో? అదే అసైన్డ్ అంటే దేవాదాయ శాఖ అంటేనే అసైన్డ్ భూమి, అంతేనా? అంటే కదా వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చే భూములు ఉంటాయి చూడండి. దేవాదాయ శాఖలో రకాలు ఉంటాయండి. అర్చక మాన్యం అంటారు, అంటే దేవుడి మాన్యంలో రకాలు ఉంటాయి. గుడి మాన్యం, అర్చక మాన్యం, అట్లాగే సంబారాల మాన్యం, ధూపదీప నైవేద్య మాన్యం, ఇట్లా ఉంటాయి. అంటే నేను ఇచ్చే 2 ఎకరాల మీద నా వచ్చేటటువంటి ఆదాయంతో స్వామివారి పూజా కైంకర్యాలకు ఖర్చు పెట్టండి, నేను ఇచ్చే డబ్బులతో అర్చకుడు బ్రతికేలా చూడండి, నేను ఇచ్చే భూమి మీద వచ్చే ఆదాయంతో గుడి మెయింటెనెన్స్ చూడండి, ఇలాగా ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు పెద్దలు. ఆ భూములన్నీ ప్రభుత్వం పాలైనవి. ప్రభుత్వాలు ఇప్పుడు అవి అప్పటి నుంచి సేద్యం చేసుకుంటా ఉంటారు. అర్చక మాన్యాన్ని, అర్చకులు సేద్యం అంటే డైరెక్ట్ గా అర్చకుడు వెళ్ళి వ్యవసాయం చేయడు, మనుషులకి కేవలకి ఇచ్చుకుంటాడు అతను. అట్లాగే ఈ వీటిలోనైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళే ఉండరు, అద్దెలకి ఇచ్చేసుకుంటుంటారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవి రూల్ ప్రకారం అవి చేయడానికి వీల్లేదు, చేసేస్తారు ఇప్పుడు సైలెంట్ గా. ఎవరో కోర్టుకు వెళ్తారు, మళ్ళీ భవిష్యత్తులో రచ్చ నడుచుద్ది. అది సార్ ఒక రకంగా ఆ భూ యజమానికి మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా లాభమే, మంచిదే కూడా, నిషేధిత జాబితాని తొలగించడం. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇదొక లాభం అవుతుందా, ప్రయోజనం అవుతుందా? అది ఎవరికైనా వ్యాపారం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర కొనుక్కుని అతను అమ్ముకోవాలండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి అమ్మేసుకోవచ్చు కదా వీళ్ళు, కొనుక్కోవచ్చు వీళ్ళు. దాంట్లో నేనంటోంది అదే, అవి సహజంగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్లుగా వేయచ్చు, రేపు పొద్దున ఎక్కడో ఎందుకు అతనే వేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం ప్రభుత్వ మాన్యం ఉంది అతని చేతిలో, అతను దాన్ని ఇప్పుడు బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చి 40% ప్లాట్లు నాకి 60% నువ్వు కట్టుకుంటే ఏముంది అందులో. కాకపోతే ఈ పల్లె ప్రాంతాల్లో వర్కౌట్ కావు అవి, పట్టణ ప్రాంతాల్లో వర్కౌట్ అవుతాయి. వీటిలో నాకు భయం వేసేదల్లా ఒకటే. ఇప్పుడు విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ ఉంది, 3 ఎకరాల ల్యాండ్, 3 ఎకరాలది, 20 ఎకరాలు అనుకుంటుంది, 3 కూడా కాదు 20 ఎకరాలు, పెద్దది స్థలం, మహిళా కళాశాల. అది దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ది, అది దగ్గర 30-40 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ. అది ఇప్పుడు వాళ్ళకి రాసి ఇచ్చేసారనుకోండి, ఏమైపోతుంది? ఇవాళ 20 ఎకరాలు లబ్బిపేటలో ఎంత ఉంటుందండి కాస్ట్? ఎకరం 100 కోట్లు, 2000 కోట్లు ఇచ్చినట్టు వాళ్ళకి. అట్లాగే ఏమన్నా అవుతుంది అనేది భయం వేస్తుంది. అవును, అంటే వీళ్ళు చెప్తున్నట్టు ఇందులో దొంగ డిక్లరేషన్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాకు బాధ్యత లేదు అనే క్లాజ్ కూడా పెట్టారట. అలా జరిగితే ఎవరు నష్టపోతారు అక్కడ? అంటే దీంట్లో 2 సాక్షి వాటి రాయడం అయితే, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా రిజిస్ట్రేషన్ యాజమాన్య హక్కులు ఉండవని రాశారు. అప్పుడు ఇంకెందుకు రిజిస్ట్రేషన్, హఠాత్ అయిపోయింది కదా అది. అవును, కాబట్టి అది జరగకపోవచ్చు. అది 297 జీవోలో అది ఉందట. అదే అనేది అది. కాబట్టి ఒక్కటండి, ఎవరి ఆక్రమించుకున్న ప్లేసులో వాళ్ళకి అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్. ఆక్రమించుకున్న దాన్ని ఇప్పుడు ఆక్రమించుకున్న దాన్ని అలౌ చేయకూడదు. పాత రోజుల్లో చేసినటువంటి వాటికి అది కూడా గతి లేని వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్కి అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదు అంట నేను. ఇన్కమ్ ట్యాక్స్ పేయీ అనేటటువంటి వాడు పేదవాడు కాదు కదా, పేదవాడికి ఆడి భూమి వాడికి రిజిస్ట్రేషన్ చేస్తే కాస్త సంపాదన పరుడు అవుతాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినోడు ఆక్రమించుకుంటే అది పెద్ద క్రైము. సరే, ఆ రోజుల్లో కరెక్ట్గా ఉండి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంటే వదిలేయండి, ఇచ్చేయండి. కానీ
కానీ ఇప్పుడు అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ పే అయినటువంటి వాళ్ళు అంటే ధనవంతులు ఆక్రమించుకుంటే మాత్రం రెగ్యులరైజ్ చేయకూడదు. అదే అంటే అది ఎలాగా చూస్తారు, ఎలా అదే కదా, నిర్ధారించగలుగుతారు? అక్కడ ఎంఆర్ఓలు అదే ఫైనల్ చేయాలి, వీళ్ళ కలెక్టర్లు అదే ధనవంతులు ఫైనల్ చేయాలి. ఎవరెవరు ఏది ఆక్రమించుకున్నారో ఏది రెగ్యులరైజ్ చేయబోతున్నారో పంచాయతీల దగ్గర బోర్డు పెట్టండి, లిస్టు చూపించండి, ప్రజల అభ్యంతరాలు తీసుకోండి. అక్కడ ధనవంతులు అయితే ఆపేయండి, ధనవంతులు కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేయండి, అప్పుడు బాధ్యతాయుతం. సరే, అసైన్డ్ భూముల్లో అంటే పేదలకి ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించింది గతంలో భూములు, ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. అందులో అసైన్డ్ లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే భూములు కూడా ఉంటాయి, అవి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? అన్నీ కూడా అన్నీ అవుతాయి. అంటే మెయిన్ ఎస్సీ ఎస్టీనే అసైన్ అండి, తర్వాత భూములు అవే వాళ్ళకి, ఆ తర్వాత మాజీ సైనికులకి ఇట్లాగా ఉంటాయి అన్నమాట. అవునవును, అంటే మొన్న అమరావతి దగ్గర అదే కదా కూడా, వాళ్ళ భూములు కూడా తీసేసుకున్నారు, అవి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని. ఇప్పుడు ఫ్రీ అయిపోద్దా అది? అలా అంతే 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 అయిపోతుంది, ఇంకే ఇబ్బంది ఏముండదు, చేసుకోవచ్చు. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి ఇక్కడ 297 జియోలో ఏముంది అనేది అయితే క్లారిటీ రావాలి. నిజంగా యాజమాన్య హక్కులు ఉండవు, మాకు సంబంధం లేదు, ఒకవేళ దొంగ డిక్లరేషన్ జరిగిందా అంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అదొకటి, లేదా అలాంటి క్లాజ్ ఏం లేదా, వీళ్ళ ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్లు ఎంతవరకు వాదన కరెక్ట్ అనేది ప్రభుత్వం క్లారిటీ